హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. చిలకల దుంపలతో ఎప్పుడైనా హల్వాని చేశారా? చేయకపోతే ఒకసారి ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఈ హల్వాను ఎలా చేశానో ఇప్పుడైతే చూసేద్దామా. ముందుగా అయితే నేను ఒక 1/2 kg వరకు చిలకడ దుంపలను అయితే తీసుకున్నాను. ఈ చిలకడ దుంపలను అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న ఈ చిలకడ దుంపలను అయితే ఇలా ఒక కుక్కర్లోకి అయితే తీసుకున్నాను. ఇలా ఈ కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఈ చిలకడ దుంపలు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని మూతని పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2-3 విజిల్స్ తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుందాము. ఇలా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతని తీసేసుకుందాము. చిలకడ దుంపలను అయితే ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చిలకడ దుంపలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిని అయితే ఇలా పైన ఉన్న తోలునైతే తీసేసుకుందాము. ఇలా అన్నిటికీ పైన ఉన్న తోలుని తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటినైతే ఇలా ఒక చాకుతో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగైతే కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఈ చిలకడ దుంపలను అయితే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇప్పుడు మనం పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా బెల్లాన్ని తీసుకొని ఈ బెల్లాన్ని అయితే ఇప్పుడు మనము తురుముకుందాము. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని తురుముకున్న బెల్లాన్ని వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని ఈ వాటర్లోనే మనము ఒక ఇలాచీని అయితే ఇలా దంచుకొని వేసుకుందాము. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఇలా కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా ఒక గ్లాస్లో ఈ బెల్లాన్ని పాకాన్ని అయితే వడగట్టుకుందాము. ఏమైనా మట్టి అలాంటివి ఉంటే పోతాయి ఇలా వడగట్టుకోవడం వల్ల. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పుని వేసుకొని ఈ జీడిపప్పుని కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ జీడిపప్పుని అయితే ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అదే ప్యాన్లో బెల్లం వాటర్ని వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంప పేస్ట్ని అయితే వేసుకొని ఈ బెల్లం వాటర్లో ఈ పేస్ట్ మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఇంకొంచెం నెయ్యిని వేసుకొని ఇలా తిప్పుకుంటూనే ఇంకో 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఇంకొంచెం నెయ్యిని వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకొని కలిపేసుకుందాము. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా చిలకడ దుంప హల్వా అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.